నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్ కు సాయంపై నీతి ఆయోగ్ నివేదిక దాదాపు సిద్ధం. వెనుకబడిన ప్రాంతాలకు రాయితీలు ఇవ్వాలని వెంకయ్య సూచన. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పీఎం ముఖ్య కార్యదర్శులతో సీఎం చర్చలు. విభజన చట్టంలోని హామీల అమలుపై సమాలోచనలు. అమరావతిలో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామన్న దత్తాత్రేయ. అసంఘటిత కార్మికులకు త్వరలో స్మార్ట్ కార్డులు ఇస్తామని వెల్లడి. అన్ని రకాల సేవలపై స్వచ్ఛ భారత్ సేవా పన్ను ఈ నెల 15 నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయం. ఎన్డీఏ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న మోదీ. దీర్ఘకాలంలో పేదలకు సంస్కరణల ఫలాలు అందుతాయని వెల్లడి. ఒకే హోదా ఒకే పింఛన్ కోసం మాజీ సైనిక ఉద్యోగుల పోరుబాట. పథకాలు వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరిక. చోటా రాజన్ను విచారించేందుకు సిద్ధమవుతున్న సీబీఐ. కేసులను బదిలీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం. విశాఖ నగరంలో కాలుష్య కట్టడికి ప్రభుత్వం చర్యలు. నడకదారులు సైకిల్ మార్గాల ఏర్పాటుకు ప్రణాళికలు.